ఉట్టెక్కలేనమ్మంటే స్వర్గానికి ఎక్కిందంట. మీలాంటి వాళ్ళే ఈ కథలు. ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అమిత్ షా గారిని కాళ్ళు పట్టుకుంటున్నాం. దేనికి? పవన్ ఆప్ అందియే అని. పవన్ ఎందుకు చాక్లెట్లు బిస్కెట్లు పెట్టడానికి పవన్ కళ్యాణ్ దేనికి? పవన్ కళ్యాణ్ వీళ్ళు పేరు పెట్టించవయా అమరావతి అని. మీది ఉస్తాద్ భగత్ సింగ్లోను ఓజీలు పీజీలు తర్వాత సంగతి. రియల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగమో చూడండి, ప్రజలకు ఏమైనా ఉపయోగమో చూడండి, అమరావతికి ఏమైనా ఉపయోగమో చూడండి. 1 గంట నిన్న హైకోర్టులో వర్షం పడితేనండి మా కారు సగం మునిగిపోయిందండి. 1 గంటకి వర్షానికి. ఈజ్ దిస్ ద క్యాపిటల్? ఈజ్ దిస్ ద పీపుల్స్ క్యాపిటల్ రియల్లీ? 2014 నుంచి పట్టుమని 10 కట్టడాలు కట్టడే లేదు అమరావతిలో. వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు? ఇవన్నీ ఆన్సర్ చేయాలి. రేపు 2029లో ఈ దుర్మార్గులకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. ఇప్పటికే సగం అమ్మేశారు. ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. ఇంకా ఈ రాష్ట్రంలో ఇంకా మరి బతకటానికి బతుకుండదు. కాబట్టి విఘ్నులైనటువంటి ప్రజలు నేను కోరేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తులకి మనం అధికారం ఇచ్చి, ఇలాంటి వ్యక్తుల వల్ల మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ముగ్యం అంధకారం చేసుకుంటే, ఒక ఉప ముఖ్యమంత్రి ఏమో నిరంతరం షూటింగ్లో ఉంటాడు, ఇక హోమ్ మినిస్టర్ ఏమో నిరంతరం ప్రెస్ మీట్లో ఊరికే హెరిటేజ్ని రక్షించడానికి ఉంటుంది. ఇంకో మంత్రులు ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదు. ఒక మంత్రి ఏమో డ్యాన్స్లు వేసుకుంటూ అనుకుంటాడు, ఒక మంత్రి ఏమో బూతులు తిట్టా అనుకుంటాడు, ఇంకో మంత్రి ఏమో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్లు చూడటానికి, పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్లు చూడటానికి ఉంటాడు, ఇంకో మంత్రి ఏమో ఇంకొద్దు హోటళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఆయనే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పెద్ద ఆర్టికల్ వేశారు కదా ఆయనదే. ఆయన విలాసాలు, ఆయన వికృత చేష్టలు ఆయనే. ఇంకో మంత్రి ఏమో సాయంత్రానికి ఎంత డబ్బులు వచ్చినా లెక్కేసుకున్నట్టు ఉంటాడు. ఎక్కడుందండి పరిపాలన రాష్ట్రంలో? ఇలాంటి వ్యక్తులకు అండి మనం అధికారం ఇచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ ప్రభుత్వం సమాధానం చెప్తుందని నేనైతే భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సార్ సార్ ఇప్పుడు నాకు తెలిసి అధికారిక లెక్కల ప్రకారం రమారమి 2019కి 2,97,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఏది అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం. ఇప్పుడు ఇంకొక 1,00,000 మంది రిటైర్డ్ అయి ఉంటారు. రమారమి 4 లక్షల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు రమారమి 1,00,000 పైన బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 4 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నటువంటి ఇవి తీసేస్తే మళ్ళీ ఇంకొక 10 లక్షల పోస్టులు కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఉన్నాయి. ఈ కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే, కానీ వీటిని ప్రభుత్వ ఉద్యోగస్తులతో నింపకుండా కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్లో నింపుతున్నారు. అంటే రమారమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగమే. అది కాక రెగ్యులర్ ఉద్యోగాలు ఒక 4 లక్షల పైన పెండింగ్ ఉన్నాయి. ఇన్ని లక్షల ఉద్యోగాలు పెండింగ్ ఉండగా ముష్టి పడేసినట్టు ఒక 10,000 ఉద్యోగాలు, అది కూడా టిల్ అక్టోబర్ వరకు, విడతల వారీగా అక్టోబర్ వరకు. ఆ అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తే అది మళ్ళీ అదిగో ఇది కానీ ఈ రిక్రూట్మెంట్ జరిగేటప్పటికి 2029 వస్తుంది. ఈ ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి కదా అని నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఎవరు? 2024 జాబ్ క్యాలెండర్ లేదు, 25 జాబ్ క్యాలెండర్ లేదు, 26 జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 26 జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఈ ఉద్యోగాల కల్పన అనేది ఒక బూటకం మాత్రమే. 10,000 ఉద్యోగాలు ఏ కోపరండి? 46 లక్షల మంది నిరుపేదలు బిడ్డలో వెయిట్ చేస్తున్నారు. నేనేమంటానంటే మీరు ఈ 15 లక్షల ప్రైవేటు ఏదైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉందో అన్నీ రెగ్యులరైజ్ చేయాలి. నెంబర్ 2, ఈ 4 లక్షల ఉద్యోగాలు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు రియల్గా ఇప్పుడు ఖాళీ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఊరికే నామకే వస్తే 10,000 ఉద్యోగాలు అక్టోబర్కి నవంబర్కి ఇచ్చేసేసి అది జాబ్ క్యాలెండర్లు అంటే రాష్ట్రంలో ఏ నిరుద్యోగ యువత హ్యాపీగా ఉన్న పరిస్థితి ఉంది. సరే ఎనివే ఇర్రెలవెంట్ అయినా కూడా నేను చెప్తా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా
టికెట్లు రేట్లు పెంచుకోవడానికి 10 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవో ఉందండి, జీవో 13 డేటెడ్ 7/3/2022. ఈ 13 జీవో ప్రకారంగా రాష్ట్రంలో టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉండాలి అంటే కండిషన్స్ ఉన్నాయి. అందులో మొదటి కండిషన్ ఏంటి అంటే అది ఒక సందేశాత్మకమైన చిత్రం అయి ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ సందేశాత్మక చిత్రం ఏదో నాకు తెలియదు, నేను చూడలేదు కాబట్టి, నేను చూడను కాబట్టి. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25% షూటింగ్ జరిగి ఉండాలి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందండి? ఒక్కరోజైనా జరిగిందా? ఒక్క పూట జరిగిందా? మరి టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఆ సినిమాకి ఎట్లా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం? నేను చదువుతా ఏనండి. కండిషన్: the government will notify separate rates for a period of 10 days from the date of first release on the case-to-case basis, subject to condition that at least 20% of the shooting should be done in the state of Andhra Pradesh. టికెట్లు రేట్లు పెంచుకునేటువంటి అవకాశము కేవలం ఈ రాష్ట్రంలో షూటింగు 20% షూటింగ్ జరిగినటువంటి సినిమాలకు మాత్రమే ఇవ్వాలి. అవి సందేశాత్మకమైన చిత్రాలు, ఆర్ట్ చిత్రాలు అయి ఉండాలి. ప్రభుత్వం మీది ఇచ్చేశారు. ఇప్పుడు ఇది ఇచ్చింది ఎవరు? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. హోమ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ కండిషన్ వైలేట్ చేసి ఇచ్చావు కాబట్టి దీంట్లో యూ యాక్టెడ్ బియాండ్ కెపాసిటీ. రేపొద్దున ఈ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా లోపలేస్తాం. ఎందుకు అంటే ఈ డబ్బులు తీసుకొని వీళ్ళ దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ విధంగా మీరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి మీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టుని బయాస్డ్గా వాడారనేది మా ఎలిగేషన్. ఆల్రెడీ హైకోర్టులో కేసు ఉంది. ఆ కేసు రేపుగాతే సంవత్సరం తర్వాతనే డిస్పోజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఐపీఎస్ ఆఫీసర్ని బుక్ చేయక మానం. దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటుంది చెప్పండి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 వచ్చిందా? యువతకు ₹1 వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పరిశ్రమ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కేంద్రం నిధులు ఏమైనా వచ్చిందా? నువ్వు బాగుపడతావు, నీ నిర్మాత బాగుపడతాడు. ఈ టికెట్లు పెంచుకున్నందువల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు సార్. మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు బాగుపడితే పవన్ కళ్యాణ్ ఇంకో బెంచ్ కార్ కొనుక్కుంటాడు, ఇంకొక 100 కోట్లు పెట్టి ఇంకో ఫ్లాట్ కొనుక్కుంటాడు, లేదంటే వాళ్ళ నిర్మాత డైరెక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకైతే ఏం రాదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని వాడటం అనేది అత్యంత దుర్మార్గం. ఎనీవే దే విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్.